ఈ క్యాండిడేట్ ఏమో సినిమాల్లోకి వెళ్ళిపోయిన అపనిందలు బయట పడిపోయి బాబోయ్ నాకెందుకు వచ్చింది, అర్జెంటుగా మాకున్న స్క్రిప్ట్లో కోటి సంతకాల సేకరణ అనేది ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నారు కదండి వాళ్ళు. దానికి వాళ్ళకి అర్థం లేకుండా జనాల్ని పిచ్చోళ్ళు అనుకుని లడ్డూ విషయాన్ని డివేట్ చేయడానికి వీళ్ళు చేసిన ఒక స్ట్రాటజీ. దీనిపైన రోజా నువ్వు నీ మినిస్ట్రీ పదవులు ఎలగబెట్టలేవు కానీ మళ్ళీ వచ్చి చంద్రబాబు నాయుడు గారి పైన సెటైర్లు, కమెంట్లు, రోస్టింగ్లు. రోస్ట్ చేద్దాం అర్జెంటుగా. అసలు రోజా హిందువా? ఈ విషయం ఖచ్చితంగా నాకు అర్థం కావట్లేదు. ప్రతి వీడియోలోనూ పూజలు చేస్తూ ఉంటుంది, బొట్లు పెడుతూ ఉంటుంది, ఆవులకు సవరదీస్తూ ఉంటుంది, ఆవులకు బొట్లు పెడుతుంది, ఆవులకు ఎదురెళ్తూ ఉంటుంది. నిన్న చేసావు కదా, ఆవు నెయ్యే కాదు అసలు అక్కడ వాడింది, పామ్ ఆయిల్, పాము ఇంకోటి ఏంటి పాము క్యారమెల్, దాని తర్వాత బెటడిన్, కెరటిన్లు ఇలాంటి ఫ్లేవర్లు యాడ్ చేసి 2020 ఫిబ్రవరి నుంచి 2023 నవంబర్ దాకా పాలు అనేది లేకుండా నెయ్యిని తీసుకొచ్చి పిచ్చి పొల్లమ్మలు చేసి దేవస్థానంలో శ్రీవారి డబ్బులు పోనీ కొంపదీసి రోజా నువ్వు అనుకున్నట్టు జగన్ అనే పాకెట్లో తీసుకుని వాడారనుకుంటున్నావు. కానే కాదు, శ్రీవారి డబ్బులు ప్రజలకు ఇచ్చే ప్రసాదం, అది కూడా నైవేద్యం కూడా స్వామివారికి అదే పెట్టారుగా, మీరు కల్తీ లడ్లే పెట్టారు కదా, ఆ లడ్డుని తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చే ప్రసాదంలో కలుపుతారు. దాంట్లోనే కుంభకోణాలు చేస్తే నువ్వు ఎన్ని ఆవులు సవరిస్తే నీకు పుణ్యం వస్తే ఇంకా రాదు, అయిపోయింది. గోమాతలు మనకి కరుణించవు.